నమస్కారము. నా పేరు దొడ్డి లావణ్య. నాకు 2 పిల్లలు. మా ఆయన పేరు డి సుబ్బారావు. నేను మా ఆయన ఇద్దరు కలిసి అగరబత్తి బిజినెస్ చేస్తున్నాము. మాది హిమగిరి అగరబత్తి వర్క్స్. మేము ధూపాలు, అగరబత్తీలు, కప్ సాంబ్రాణి తయారు చేస్తాము. అగరబత్తిలో రకాలు జాస్మిన్, డైమండ్, శాండిల్, కెవడ, డైమండ్లో మళ్ళీ షణ్ముఖ ఒకటి, బ్లాక్ డైమండ్ 10 రూపీస్ ఒకటి, పైనాపిల్, రోజు, లెవెండ్రా, ఇవన్నీ కూడా మొదలగునవి తయారు చేస్తాం. మా ఎస్హెచ్జి పేరు వచ్చేసి గంగా భవానీ ఎస్హెచ్జి. మా గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు. ఎస్హెచ్జిలో చేరిన తర్వాత బాగా అమౌంట్ అందుకు పెట్టుబడి పెట్టుకొని బాగా పైకి ఎదగగలిగినాం. రాకముందు చిన్నగా ఉన్నది బిజినెస్. ఎస్హెచ్జిలోకి వచ్చిన తర్వాత బాగా పెద్దగా డెవలప్ అయ్యింది. ఫస్ట్ స్టార్టింగ్లో 50,000తో స్టార్ట్ చేసినాము. తర్వాత 2 lakhs వరకు పొదుపు నుంచి అమౌంట్ తీసుకుంటున్నాము. బిజినెస్ బాగా డెవలప్ చేసుకుంటున్నాము. మా ఆయన బెంగళూరుకి పోయి ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చినాడు. తర్వాత నాకు నేర్పించినాడు. నేను ఇంకా 10 మందికి నేర్పించినాము. ఆ 10 మంది తర్వాత 50-60 మెంబర్స్ అయినారు. అందరు నేర్చుకొని అందరికి ఉపాధి కల్పిస్తా వస్తాను. ఫస్ట్ పౌడర్ను జల్లి పడతాము. జల్లి పట్టి అన్ని కూడా మిక్స్ చేసేస్తాము. ఏ క్వాంటిటీతో ఆ క్వాంటిటీతో మిక్స్ చేస్తాము. మిక్స్ చేసేసి ఒక డ్రైయర్ లో వేస్తాము. డ్రైయర్ లో అన్ని మళ్ళీ మిక్స్ చేసి పేస్ట్ రెడీ చేసి మిషనరీకి వస్తుంది. మిషన్ లో మళ్ళీ వర్క్ జరిగి స్టిక్ బయటకు వస్తుంది. అగరబత్తి బయటకు వస్తుంది. అగరబత్తి వచ్చినాక మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ లో మళ్ళీ స్టిక్ చేస్తాము. ప్రేరణ సఖిలో నాకు హైదరాబాద్ లో 3 రోజులు MSME కింద 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చినారు. ఆ ట్రైనింగ్ లో బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో, ఆన్లైన్ బిజినెస్, తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలో అని నేర్పించినారు. ఫస్ట్ 2010లో స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన ఒక 5 years వరకు కొంచెం డల్గా ఉండింది. నెక్స్ట్ 5 years తర్వాత బాగా డెవలప్ అయ్యింది. 50,000తో బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి నెలకు 6 లక్షల బిజినెస్ జరుగుతూ ఉంది. దాంట్లో మాకు 60,000 మంత్లీ అమౌంట్ మిగులుతా వస్తాము. మా బిజినెస్ వల్ల 20-30 మంది ఉపాధి పొందగలుగుతున్నారు. ఇక్కడ ఈ తూకాలు వేస్తాము, బచ్చీలు ఆరేసుకుంటాం, ఎవరైనా వచ్చి బచ్చీలు ఇస్తాం, మిషన్ల మీద కూర్చుంటాం. మా మేడం మా సార్ బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఈ బిజినెస్ చేయడం వల్ల ఎలాంటి కష్టమైనా సరే ఎదుర్కొనగలే ఆత్మవిశ్వాసం వచ్చింది. మా వ్యాపారంలో మేము ఇంత అభివృద్ధి చెందడానికి సహాయ సహకారం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ నారాయణ గారికి, మెప్మా MD తేజ్ భరత్ గారికి, మెప్మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు.